ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. రీజనబుల్ టైం అంటే పదవీకాలం ముగిసే వరకా అని ప్రశ్నించారు జస్టిస్ బిఆర్ గవాయ్. అలా అయితే ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలని క్వశ్చన్ చేశారు. నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలో చెప్పాలని అడిగారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ అనే తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులో ఏమని పేర్కొంది? బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ పైన ఫిర్యాదు చేస్తే కూడా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వాళ్ళ వాదించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో కూడా రీజనబుల్ టైంలో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి స్పీకర్ అంటున్నారు. ఇంతకీ ఆ రీజనబుల్ టైం అంటే ఏంటి, దానికి ఒక టైం లిమిట్ అనేది ఉండాలి కదా, ఆ లిమిట్ చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎవరైతే స్పీకర్ తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్కిని గత విచారణ సందర్భంగానే ప్రశ్నించడం జరిగింది. కానీ ముకుల్ రోహిత్కి సరైనటువంటి సమయంలోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి గతంలో చెప్పారు. సో అదే విషయం పైన ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం మరింత అసహనం వ్యక్తం చేసిందని చెప్పొచ్చు. అంటే ఎందుకు సరైనటువంటి సమయం అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పట్లేదు, ఈ ప్రజాస్వామ్యం పేరుతో నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళు రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ చెప్పడం సరికాదు, ఖచ్చితంగా ఒక టైం లిమిట్ అనేది చెప్పండి, దానికి అనుగుణంగానే స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు ఏదైతే అంటే ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చామని చెప్తున్నారో దానికి రిప్లై రాలేదని చెప్పడం మాత్రం ఇది సరైంది కాదు, అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే ఫార్ములా మాత్రం సరైంది కాదు అనే విషయం పైన కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దానికి తోడు ఏదైతే ఇటు బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించినటువంటి ఆర్యమా సుందరం ఏ విధంగానైతే గత ఏడాది మార్చి నుంచి కూడా ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఫిర్యాదు చేశాం, అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు లోక్సభకు కాంగ్రెస్ తరఫున కూడా పోటీ చేశారు. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి సింగిల్ బెంచ్ స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఏదైతే ఆ తర్వాత డివిజన్ బెంచ్ మాత్రం ఈ ఏదైతే జడ్జిమెంట్ని రివర్స్ చేసింది, దాంతోనే ఇక్కడ గందరగోళం ఏర్పడింది. సో ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళందరూ అనర్హతకు గురవుతారు. కొంతమంది కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు, మరికొంతమంది ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి మాటలు చెప్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు. కానీ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారారు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా గతంలో ఏ విధంగానైతే ఈ టైం లిమిట్ పైన అటు స్పీకర్ తరఫున న్యాయవాది ఆ విషయంలో సరైనటువంటి స్పష్టతనివ్వకపోవడంతో సో ఖచ్చితంగా ఇక మేమే నోటీసులు జారీ చేస్తామంటూ ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఆ తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్కు, మరోపక్క స్పీకర్ సెక్రటరీకి, అంటే స్పీకర్ను నేరుగా మేము ఆదేశించలేము, సో అందుకోసమే స్పీకర్ సెక్రటరీకి నోటీసులు జారీ చేస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ఓవరాల్ గా చూస్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అటు ప్రతివాదులకు కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. సో దానికి అనుగుణంగా మార్చి 22వ తేదీ నాటికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు ఎవరైతే ఇప్పుడు నోటీసులు అందుకోవాల్సి ఉంటుందో వాళ్ళందరూ కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో మార్చి 25వ తేదీన ఈ కేసుకు, అంటే ఫిరాయింపుల కేసుకు సంబంధించినటువంటి విచారణ మళ్ళీ జరగనుంది. ఆ రోజు ప్రియారిటీ బోర్డుగా ఉండబోతుందని చెప్పారు. అంటే ఈ రోజు కొంత సమయం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మార్చి 25వ తేదీన దీన్ని ప్రియారిటీగా విచారణ జరుపుతామని చెప్పారు. సో వాళ్ళు ఇచ్చేటటువంటి రిప్లైస్ వాటన్నిటిని బేస్ చేసుకొని మార్చి 25వ తేదీన జరిగేటటువంటి విచారణ మాత్రం పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కొంత కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, రాజు, దేశ అత్యున్నత న్యాయస్థానమే కాస్త
సీరియస్ గానే కామెంట్ చేసింది. సో ఇప్పుడు ప్రభుత్వం ముందు కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ముందు కానీ ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎస్ దేవి, ఖచ్చితంగా అంటే ఎవరైతే తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్ళినప్పుడు వెంటనే స్పీకర్కు ఫిర్యాదు చేస్తారు. సో స్పీకర్ ఏ విధంగానైతే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళను విచారించి వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరైతే పార్టీ మారారో దానికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. హైకోర్టు రిజిస్ట్రార్ అయితే గతంలో జరిగినటువంటి ఆ 2 జడ్జిమెంట్లు, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కావచ్చు, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన హైకోర్టు రిజిస్ట్రార్ తనొక రిప్లై ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఎవరెవరు మారారు అనే దాని మీద వాళ్ళు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి సంబంధించి సెక్రటరీ నుంచి కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సెక్రటరీ అంటే ఎవరెవరు ఈ పార్టీ మారారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు చేసినటువంటి సమయం ఏంటి, ఏడాది గడుస్తుందని చెప్పి వాళ్ళు ఒకవైపు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారు. సో ఏడాది గడిచినా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే అంశాలపైన ఖచ్చితంగా అందరూ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికి ఉన్నటువంటి ఆప్షన్స్ మాత్రం కొంత అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటికే ఎవరైతే పార్టీ మారారో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. సో ఆ నోటీసులు రిసీవ్ చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు రిప్లై ఇవ్వడానికి మాకు కొంత సమయం కావాలని అడుగుతున్నారు. సో అందుకే ఆలస్యం అవుతుందనే విషయాన్ని కూడా కోర్టుకు నివేదించే అవకాశం ఉంది. సో కోర్టు మార్చి 22వ తేదీలోగా వాళ్ళ నుంచి వచ్చేటటువంటి రిప్లైస్ అన్నింటినీ కూడా పరిశీలించి 25వ తేదీ రోజున జరిగేటటువంటి విచారణ సందర్భంగా మళ్ళీ కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే స్పీకర్ కి నోటీస్ ఇవ్వమని కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది హైకోర్టుకి. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఒక నోటీస్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసేటువంటి మెకానిజం ఉంటుందా? ఎస్, ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి నోటీసులను పరిశీలిస్తే స్పీకర్కు నోటీసులను జారీ చేయలేము, స్పీకర్ను ఆదేశించలేము. సో అయినప్పటికీ కూడా స్పీకర్ ఈ విషయంలో ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే స్పీకర్కు సెక్రటరీ ద్వారా నోటీసులు జారీ చేస్తారు. సో దానికి అనుగుణంగా ఎందుకు అంటే ఈ సరైనటువంటి సమయం ఏంటి, రీజనబుల్ టైం ఏంటి, దీనికి ఒక టైం లిమిట్ ఎందుకు పెట్టలేకపోతున్నారనే విషయం పైన నోటీసులు జారీ చేశారు. సో దానికి అనుగుణంగానే వాటికి స్పీకర్ కార్యాలయం నుంచి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ రిప్లైలో ఖచ్చితంగా అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది, వాళ్ళు ఒకవైపు అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అటు పార్టీ నాయకులందరూ కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు కోర్టులో. సో దానికి అనుగుణంగా అలా ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఈ ఏడాది కాలం అవుతుందని కూడా ఆర్యమ సుందరం బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు. సో ఏడాది పూర్తవుతున్నా కానీ స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే విషయంపైనే నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా దానికి అనుగుణంగా స్పీకర్ కార్యాలయం స్పీకర్ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చేటటువంటి రిప్లై ఎలా ఉంటుందనే దానికి అనుగుణంగానే తదుపరి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మళ్ళీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతుందనేది కీలకంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఈ నెల 25కు విచారణ వాయిదా వేసింది. 25న మొదటి లిస్టుగా పెట్టాలనుకుంటా కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా స్పీకర్కి హైకోర్టు నోటీసులు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.